Hey everyone, Bisha here on PocketTech. I'm back again with another unboxing video. ఈ వీడియోలో మనం asus Zenfone 10 అయితే అన్బాక్సింగ్ చేయబోతున్నాము. ఒకసారి ఈ డివైస్ ని అన్బాక్సింగ్ చేసి దీంట్లో వస్తున్న కొత్త ఫీచర్స్ ఏంటి, ఇది ఎలా ఉండబోతుంది, దీని ప్రైస్ ఎంత అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చూద్దాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. బాక్స్ మీద చూడొచ్చు, ఇక్కడ asus Zenfone 10 అని ఉంటుంది. ఇక్కడ asus లోగో, కింద చూస్తే asus అని చెప్పి ఉంది. సైడ్స్ asus Zenfone 10 అని రాసి ఉంటుంది. బ్యాక్ సైడ్ చూస్తే ఏదో గజిబిజిగా మనకి ఫోన్ గురించి బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు. ఇక్కడ ఒక పుల్ ట్యాబ్ ఉంది. లెట్స్ పీల్ ఇట్ ఆఫ్. రెడీ, 1 2 3 టడా. ఓహో, ఫోన్ ఏది లోపల ఉందా? ఓకే. సో పైన అయితే ఒక ప్యాకేజ్ లాగా ఉంది. దీని మీద ఆల్ ఆన్ హ్యాండ్ అని రాసి ఉంది అనమాట. హోప్ యూ కెన్ సీ దిస్. ఇక్కడ చూస్తే మనకి ఒక సిమ్ ఎజెక్షన్ టూల్ ఉంటుంది అండ్ లోపల ఫోన్ కేస్ ఇచ్చారు. వావ్, ఇంకా ఈ ఏజ్లో మనకి ఛార్జర్లే ఇవ్వట్లేదు కానీ ఫోన్ కేస్ని అయితే ఇస్తున్నారు. సో asus Zenfone అని రాసి ఉంటుంది ఇక్కడ విత్ asus లోగో. అండ్ లోపల చూడొచ్చు ఒక పేపర్ మీద మనకి బార్ కోడ్స్ అన్ని ఇచ్చారు ఫర్ IMEI అండ్ ఆల్ ఇన్ఫర్మేషన్ అండ్ asus ఫోన్ యొక్క యూజర్ గైడ్. నెక్స్ట్ అయితే మనకి బాక్స్లో ఫోన్ ఉంటుంది. లెట్స్ సీ లేటర్ ఆన్. బాక్స్ అయితే చాలా పెద్దగా ఉంది, ఏమేమి ఉన్నాయో చూద్దాము. సో ఫస్ట్ వీ హ్యావ్ USB-C టు USB-C కేబుల్. తర్వాత ఇయర్ ప్లగ్స్ కూడా ఇచ్చారు. వీ హ్యావ్ ఎక్స్ట్రా 2 pairs ఆఫ్ ఇయర్ బడ్స్. వావ్, ఇయర్ ఫోన్స్ కూడా ఉన్నాయన్నమాట. క్రేజీ అసలు. ఫోన్ కేస్ ఇచ్చారు, ఇయర్ బడ్స్ ఇచ్చారు. అండ్ నెక్స్ట్ సర్ప్రైజింగ్లీ వీ డూ హ్యావ్ అన్ అడాప్టర్ కూడా ఉంది. సో ఇది వచ్చేసి 30 watts అడాప్టర్ అనమాట. ఐఎమ్ సో హ్యాపీ. బాక్స్లో మనకి అడాప్టర్, ఇయర్ ఫోన్స్, ఫోన్ కేస్. వావ్. సో లెట్ మీ క్లీన్ దిస్ ఆఫ్. ఫోన్ గురించి చూద్దాం. సో చూస్తే ఇది కూడా ఒక ప్లాస్టిక్ ర్యాప్తో ఉంటుంది. లెట్స్ పీల్ దిస్ ఆఫ్. వావ్, ఫోన్ చూడొచ్చు, వెనకాల రూపాయి బిళ్ళలాగా 2 పెద్ద పెద్ద కెమెరాలు అయితే ఉంటాయి. ఇది మొత్తం మనకి ఒక స్లేట్ ఫినిష్, మనకి చిన్నప్పుడు స్లేట్స్ ఉండేవి కదా, అది పట్టుకుంటే వచ్చే ఫినిష్ ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి స్టేరీ బ్లూ కలర్. కింద చూస్తే asus లోగో ఉంటుంది. అండ్ ఇక్కడ చూడొచ్చు asus Zenfone అని చెప్పేసి ఉంది. సో బ్యాక్ సైడ్ వచ్చేసి కంప్లీట్ గా ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. ఈ సైడ్ బెజల్స్ అంతా అల్యూమినియం ఫ్రేమ్ తో డిజైన్ చేశారు. చాలా కాంపాక్ట్ గా ఉందన్నమాట ఫోన్. ఇంత కాంపాక్ట్ ఫోన్ యూజ్ చేసి చాలా రోజులు అయిపోతుంది. సో ఇదైతే కాంపాక్ట్ ఫోన్ విత్ ఏ పవర్ఫుల్ చిప్ సెట్. ఆన్ చేయగానే పవర్డ్ బై ఆండ్రాయిడ్ asus అని చెప్పి వస్తుంది. ఫోన్ డైమెన్షన్స్ విషయానికి వచ్చేసరికి ఈ హైట్ వచ్చేసి 5.77 inches ఉంటుంది. ఈ విడ్త్ వచ్చేసి 2.68 inches. ఈ థిక్నెస్ చూసుకుంటే 0.37 inches ఉంటుంది. వెయిట్ వచ్చేసి అరౌండ్ 172 grams. లైట్ వెయిట్ గానే అనిపిస్తుంది. సో పోర్ట్స్ విషయానికి వచ్చేసరికి రైట్ సైడ్ చూడొచ్చు, మనకి ఇక్కడ వాల్యూమ్ రాకర్స్ ఉంటాయి. అండ్ ఇక్కడ వచ్చేసి లాక్ ఆర్ అన్లాక్ బటన్. దీంట్లోనే మనకి ఫింగర్ ప్రింట్ ఉంటుంది. బాటంలో చూస్తే సెంటర్లో USB-C పోర్ట్ ఫర్ ఛార్జింగ్. అండ్ ఇక్కడ వచ్చేసి స్పీకర్ గ్రిల్స్ అలాంగ్ విత్ ఏ మైక్రోఫోన్. కింద అయితే మనకి సిమ్ స్లాట్ని ఇచ్చారు. లెఫ్ట్ సైడ్ అయితే ఏం పోర్ట్స్ లేవు, చాలా ప్లెయిన్గా ఉంటుంది. పైన చూస్తే మనకి ఇక్కడ ఒక మైక్రోఫోన్ ఉంటుంది. అండ్ ఇక్కడ చూస్తే ఒక 3.5 mm జాక్ ఉంటుంది ఇయర్ ఫోన్స్ కనెక్ట్ చేసుకోవడానికి. చాలా రోజులు అయిపోతుంది ఇలా ఒక 3.5 mm జాక్ ఇయర్ ఫోన్స్ కోసం చూసి. ఓల్డ్ డేస్. సో సెటప్ ప్రాసెస్ అయితే కొంచెం డిఫరెంట్ గా ఉంటుంది. సిస్టమ్ ప్రిఫరెన్సెస్ అని చెప్పి చూపిస్తుంది కదా, ఇక్కడ 2 ఆప్షన్స్ ఇస్తుంది. సో మనకి స్టాక్ ఆండ్రాయిడ్ యూజ్ చేస్తే కనుక నార్మల్ ఒక స్టాక్ ఆండ్రాయిడ్ ఫోన్ యూజ్ చేసినట్టు అనిపిస్తుంది. సో నేను asus ఫోన్ యూజ్ చేస్తున్నాను కాబట్టి వీళ్ళ OS ఎలా ఉంటుందో ఎక్స్ప్లోర్ చేయాలి అనుకుంటున్నాను. సో asus ఆప్టిమైజ్ సెలెక్ట్ చేస్తున్నాను. asus మోడ్ క్లిక్ చేశాక కింద మోర్ అని చెప్పి చూపిస్తుంది. ఆ మోర్ క్లిక్ చేస్తే మనకి డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి కదా, ఆ ప్రిఫరెన్సెస్ అన్నిటిని ఏ మోడ్లో కావాలి అనేది కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వాల్యూమ్ అడ్జస్ట్మెంట్ మోడ్ ఉంది. మనకి స్టాక్ ఆండ్రాయిడ్లో ఒకలాగా వాల్యూమ్ని అడ్జస్ట్ చేయవచ్చు, asusలో ఒకలాగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. అలా డిఫరెంట్ ఆప్షన్స్ అయితే మనకి ఇచ్చారు. ఇన్కమింగ్ కాల్ డిస్ప్లే ఆప్షన్ కూడా మనకి చూపిస్తున్నారు. స్టాక్ ఆండ్రాయిడ్ అయితే ఇలా ఉంటుంది, asus అయితే కనుక ఫుల్ స్క్రీన్ ఉంటుంది. సో మీకు ఫుల్ స్క్రీన్ కావాలా, లేదు అంటే పైన నోటిఫికేషన్స్ లా కనిపించేది కావాలనేది ఇక్కడ నుంచి చూస్ చేసుకోవచ్చు. ఆల్వేస్ ఆన్ డిస్ప్లేలో కూడా సేమ్ మనకి కావాల్సిన ఆప్షన్స్ ఇచ్చారు, ఇక్కడ నుంచి మనం చూస్ చేయవచ్చు. నెక్స్ట్ క్విక్ సెట్టింగ్స్ స్టైల్ అన్నమాట. మీకు సర్కిల్స్ కావాలా, లేదు అంటే బార్స్ లాగా కావాలా అనే ఆప్షన్ కూడా ఇస్తున్నారు. డిస్ప్లే విషయానికి వచ్చేసరికి కాంపాక్ట్ ఫోన్ కాబట్టి మనకి 5.92 inches డిస్ప్లే ఉంటుంది. దీంట్లో సూపర్ రెటీనా AMOLED డిస్ప్లే అన్నమాట.
విత్ HDR10+ సపోర్ట్. పీక్ బ్రైట్నెస్ వచ్చేసి 1100 నిట్స్ ఉంటే మినిమం బ్రైట్నెస్ వచ్చేసి 800 నిట్స్ ఉంటుంది. ఇందులో 1080p ప్యానెల్ ని యూజ్ చేశారు. సో రెజల్యూషన్ వచ్చేసి 1080x2400 పిక్సెల్స్ ఉంటుంది. గుడ్ థింగ్ ఏంటి అంటే దీంట్లో 144Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది. కాకపోతే గేమింగ్ ఆడినప్పుడు మాత్రమే ఇది 144కి చేంజ్ అవుతుంది. రిమైనింగ్ టైం అంతా నార్మల్ ఫోన్ యూస్ చేస్తున్నప్పుడు 120Hz రిఫ్రెష్ రేట్ దగ్గర ఉంటుంది. దీంట్లో డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తో వస్తుంది. ఇక్కడైతే మీరు ఆడియో అండ్ వీడియో బిట్ చూడొచ్చు. వీడియో అన్నమాట. ఇయర్ కి ఒక్కసారి వచ్చే ఒక ఫెనామినల్ న్యాచురల్ ఈవెంట్ ని మనం ఎక్స్పీరియన్స్ చేయడానికి వెళ్తున్నాను. దట్ ఈస్ కాల్డ్ ఫైర్ ఫాల్. సో అదేంటి, ఎలా ఉండబోతుంది అనేది ఈ వీడియో ఎండ్ వరకు చూడండి. సో నెక్స్ట్ వచ్చేసి మనకి సెట్టింగ్స్ లోకి వెళ్తే ఇక్కడ జెన్ఫోన్ టిప్స్ అని చెప్పి ఒక ఆప్షన్ ఇచ్చారు. దీంట్లో జెన్ఫోన్ 10 లో కొత్తగా యాడ్ చేసిన ఫీచర్స్ అన్నిటి యొక్క బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారనమాట. లైక్ వైర్లెస్ ఛార్జింగ్ కానీ దాన్ని ఎలా యూజ్ చేసుకోవాలి అనేది. సో నెక్స్ట్ వచ్చేసి క్విక్ షాట్ మోడ్ అనమాట, కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారు. ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే మీరు ఫోన్ పాకెట్ లో కానీ లేకపోతే టేబుల్ మీద లాక్ పొజిషన్ లో ఉన్నప్పుడు ఏదైనా ఫోటో తీయాలి అనుకుంటే క్విక్ గా మనం ఆ ఫోన్ తీసుకొని వాల్యూమ్ రాకర్స్ ని 2 times క్లిక్ చేస్తే కెమెరా ఓపెన్ అయిపోయి ఆటోమేటిక్ గా ఒక 3 to 4 ఫోటోస్ అయితే తీసేస్తుంది. ఈ ఫీచర్ అయితే చాలా యాక్యురేట్ గా ఉంది అండ్ చాలా ఫాస్ట్ గా వర్క్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేసి స్మార్ట్ కీ స్వైప్ జెస్చర్ అనమాట. ఇదేంటి అంటే మనకి ఫోన్ కి పక్కన లాక్ ఆర్ అన్లాక్ బటన్ ఉంటుంది కదా, దాన్ని పైనుంచి కిందకి స్వైప్ చేస్తే మనకి నోటిఫికేషన్స్ ఓపెన్ అవుతాయి. లేదు మీరు యూట్యూబ్ వీడియో చూస్తూ లాక్ ఆర్ అన్లాక్ బటన్ ని పైనుంచి కిందకంటే మనకి వీడియో స్కిప్ అవుతుంది. సో దీనికైతే మనకి మల్టిపుల్స్ ఆప్షన్స్ ఉన్నాయి. ఒకవేళ మీరు వెబ్ బ్రౌజర్ యూజ్ చేస్తూ దీన్ని స్వైప్ చేస్తే ప్రీవియస్ నుంచి నెక్స్ట్ కి వెళ్ళాలి అన్న ఆప్షన్ కూడా మనం చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మల్టిపుల్ ఆప్షన్స్ అయితే ఇచ్చారనమాట. మీరు రెగ్యులర్ గా ఏది ఎక్కువ యూజ్ చేస్తారో చూస్ చేసుకొని దాన్ని సెలెక్ట్ చేసుకుంటే మనకి యూజ్ చేయడానికి సింపుల్ గా ఉంటుంది. చిప్ సెట్ వచ్చేసి క్వాల్కమ్ స్నాప్డ్రాగన్ 8 Gen 2 చిప్ సెట్ అనమాట. వెరీ పవర్ఫుల్ చిప్ సెట్. ఇది జస్ట్ 4 nm సైజే ఉంటుంది. ర్యామ్ మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి, 8GB అండ్ 16GB. సో మీరు 128 కానీ 256GB లో అయితే 8GB ర్యామ్ ఉంటుంది. ఒకవేళ మీరు స్టోరేజ్ ఆప్షన్స్ 256 అండ్ 512 చూస్ చేసుకోవాలి అనుకుంటే 16GB ఆఫ్ ర్యామ్ ఆప్షన్స్ అవైలబుల్ గా ఉంటుంది. డేటా ట్రాన్స్ఫర్ స్పీడ్స్ వచ్చేసి 4.0. అసలు గుడ్ థింగ్ ఏంటి అంటే 8 Gen 2 చిప్ సెట్ తో రావడం అనమాట. ఇది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ చిప్ సెట్స్. ఇంత కాంపాక్ట్ ఫోన్ లో ఇంత పవర్ఫుల్ చిప్ సెట్ వచ్చింది. 8 Gen 2 వల్ల ఉన్న అడ్వాంటేజెస్ ఏంటి అంటే పెర్ఫార్మెన్స్ అండ్ అలానే బ్యాటరీ సేవింగ్. సో ఐఫోన్ 14 Pro లానే కాంపాక్ట్ ఫోన్ విత్ పవర్ఫుల్ చిప్ సెట్. సో నెక్స్ట్ దీంట్లో మనకి 144Hz రిఫ్రెష్ రేట్ అయితే ఇచ్చారు. సో స్క్రీన్ టాప్ నుంచి మధ్యలోకి స్వైప్ చేస్తే మనకి గేమ్ జీనీ అని చెప్పి ఒక ఆప్షన్ బాటమ్ నుంచి ఓపెన్ అవుతుంది. దీంట్లో మనకి రిఫ్రెష్ రేట్ ని సెట్ చేసుకునే ఆప్షన్ ఇచ్చారనమాట. మనం 144Hz కి సెట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ చూసారా 144Hz కి సెట్ చేసుకున్నాము. గేమింగ్ ఆడుతున్నప్పుడు కంటిన్యూస్ గా అయితే మనకి 144Hz రిఫ్రెష్ రేట్ లోనే ఉంది. గేమింగ్ ఎక్స్పీరియన్స్ అయితే కనుక చాలా స్మూత్ గా ఉంటుంది. కెమెరాస్ విషయానికి వచ్చేసరికి బ్యాక్ సైడ్ చూసినాం కదా, 2 పెద్ద పెద్ద 1 రూపీ కాయిన్స్ లాగా పెద్ద కెమెరాస్ ఉన్నాయి. వైడ్ యాంగిల్ కెమెరా వచ్చేసి 15 మెగాపిక్సెల్ లెన్స్ తో వస్తుంది విత్ అన్ అపర్చర్ ఆఫ్ 1.9. అల్ట్రా వైడ్ యాంగిల్ వచ్చేసి 13 మెగాపిక్సెల్స్ తో వస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ కాబట్టి ఫీల్డ్ వ్యూ 120 degrees ఉంటుంది. కెమెరా శాంపిల్స్ మీరు స్క్రీన్ మీద చూస్తున్నారు కదా, ఓల్డర్ వర్షన్ తో కంపేర్ చేస్తే కెమెరాలో స్లైట్ ఇంప్రూవ్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా వచ్చేసి 32 మెగాపిక్సెల్ లెన్స్ వైడ్ యాంగిల్ ఇచ్చారనమాట. దీంట్లో జస్ట్ 1080p వీడియోస్ మాత్రమే షూట్ చేసుకోగలుగుతాము. సో నెక్స్ట్ కెమెరాస్ లో అబ్జర్వ్ చేస్తే బ్యాక్ సైడ్ చూసారా మనకి వైడ్ యాంగిల్ కెమెరా థిక్ గా అనిపిస్తుంది. అల్ట్రా వైడ్ యాంగిల్ ఫ్లాట్ గా ఉంది కదా, ఎందుకంటే దీంట్లో హైబ్రిడ్ గింబాల్ స్టెబిలైజేషన్ యూజ్ చేస్తున్నారు కాబట్టి దానికి రిలేటెడ్ హార్డ్వేర్ కి స్పేస్ ఎక్కువ పడుతుంది. దానివల్ల మనకి వైడ్ యాంగిల్ కెమెరాస్ కొంచెం థిక్ గా ఉంటాయి. వీడియో రికార్డింగ్ విషయానికి వచ్చేసరికి 8K వీడియోస్ షూట్ చేసుకోవచ్చు అనమాట. అమేజింగ్ థింగ్ ఏంటి అంటే దీంట్లో హైబ్రిడ్ గింబల్ స్టెబిలైజేషన్ సిస్టమ్ ఇస్తున్నారు. మనకి 14 Pro Max లో యాక్షన్ మోడ్ లో లైక్ మనం మూవ్ అవుతున్నా కానీ చాలా స్టేబుల్ వీడియోస్ వస్తాయి కదా, సిమిలర్ ఫీచర్ నే మనకి హైబ్రిడ్ గింబల్ స్టెబిలైజేషన్ ద్వారా కూడా షూట్ చేసుకోవచ్చు. వీడియోస్ అయితే క్రేజీ స్టేబుల్ గా ఉన్నాయి. సో మీరు స్క్రీన్ మీద రెండింటి యొక్క కంపారిజన్ చూడొచ్చు. asus Gen 10 బాగుందా, 14 Pro Max బాగుందా, లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్ బిలో. ఐఫోన్ లో మనకి యాక్షన్ మోడ్ ఉంటుంది కదా, దాంట్లో షూట్ చేసిన వీడియో కంపారిజన్. బ్యాటరీ వచ్చేసి 4300 mAh బ్యాటరీని యూజ్ చేశారనమాట, సేమ్ లైక్ asus Zenfone 9. సో సిమిలర్ బ్యాటరీని యూజ్ చేసినప్పటికీ దీంట్లో స్నాప్డ్రాగన్ 8 Gen 2 చిప్ సెట్ యూజ్ చేయడం వల్ల మనకి ఎక్స్ట్రా బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది.
ఛార్జింగ్ స్పీడ్స్ విషయానికి వచ్చేసరికి వైర్డ్ ఛార్జింగ్ యూస్ చేస్తే 30 వాట్స్ సపోర్ట్ ఉంటుంది, వైర్లెస్ ఛార్జింగ్ అయితే కనుక 15 వాట్స్. అండ్ గుడ్ థింగ్ వీ హ్యావ్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ యాజ్ వెల్, 5 వాట్స్ వరకు సపోర్ట్ ఉంటుంది. Zen 9లో నేను డిసప్పాయింట్ అయిన ఫీచర్ వచ్చేసి వైర్లెస్ ఛార్జింగ్ ఫీచర్ లేదనమాట. బట్ Zen 10లో మనకి 15 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ప్రొవైడ్ చేశారు. కలర్స్ వచ్చేసి స్టారీ బ్లూ, మిడ్ నైట్ బ్లాక్, ఆరా గ్రీన్, ఎక్లిప్స్ రెడ్ అండ్ కామెట్ వైట్, చాలా కలర్సే ఇచ్చారు. నేనైతే ఈ స్టారీ బ్లూ కలర్ పర్చేస్ చేసుకున్నాను. ప్రైస్ వచ్చేసి మనకి ఇండియాలో అరౌండ్ 70,000 రూపీస్ ఉండే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి ఇంకా ఇండియాలో మనకి asus Zenfone 10 రిలీజ్ అవ్వలేదన్నమాట. మేబీ అక్టోబర్ ఆర్ డిసెంబర్ టైంకి రిలీజ్ చేసే ఛాన్సెస్ అయితే ఉన్నాయి. మాకు యూఎస్లో అయితే అవైలబుల్గా ఉంది. ఇండియాలో మనకి దీని రిలీజ్ అవ్వగానే పర్చేస్కి అవైలబుల్గా ఉంటే నేను కమ్యూనిటీలో కానీ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో కానీ కామెంట్ చేస్తాను. సో నాకు దీంట్లో బాగా నచ్చిన ఫీచర్స్ వచ్చేసి ఫస్ట్ డిజైన్ అనమాట, చాలా కాంపాక్ట్గా ఉంది. ఇలాంటి కాంపాక్ట్ ఫోన్ వాడి చాలా రోజులు అయిపోతుంది. సెకండ్ వచ్చేసి రిఫ్రెష్ రేట్, మనకి 144 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ని అయితే ఇస్తున్నారు. గేమింగ్ ఎక్స్పీరియన్స్ స్మూత్గా ఉంటుంది. థర్డ్ వచ్చేసి దీని యొక్క ప్రాసెసర్ అండ్ బ్యాటరీ లైఫ్ అమేజింగ్గా ఉంటుంది. ఫోర్త్ వచ్చేసి దీంట్లో మనకి 3.5mm జాక్ ఇచ్చారు. సో చూసారు కదా, ఇదైతే అన్బాక్సింగ్ ఆఫ్ asus Zenfone 10. హోప్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. నాకైతే చాలా బాగా నచ్చింది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్. అలానే ఇలాంటి మరిన్ని అన్బాక్సింగ్ వీడియోస్ చూడాలి అనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు PocketTech. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్.